భారత్ బంద్కు మద్దతుగా విశాఖ ఏజెన్సీలో గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా పెట్రోలు, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. అడ్డూ అదుపు లేని ఈ ధరల వల్ల సామాన్యులకు, నిరుద్యోగులు కూడా భారీగా నష్టపోతున్నారని ప్రజా గిరిజన సంఘాల నాయకులు బంద్లో పాల్గొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిటియు రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, గిరిజన సంఘం నాయకులు అప్పలనరసయ్య, మహిళా మండల అధ్యక్షులు చిన్ని, రాణి తదితరులు పాల్గొన్నారు. గిరిజన మహిళలైతేనేమి, గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న 50 మంది కూడా ఖండిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఊరుకోమని గిరిజన ప్రాంతం నుంచి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తే గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా నష్టపోతారు. దీనికి లబ్ధి పొందే వాళ్ళు పొందుతారే కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం 100కి 100% నష్టపోతారని చెప్తున్నాను. ఈ విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తే గనక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము పోరాడతామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఆనాడు స్టీల్ ప్లాంట్కు మొట్టమొదటిసారి నా భర్తకు మెసెంజర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా ఆనాడు ఎంత బాధపడో మేము బతుకుకొని ఉన్నాము. ఆ రోజు నిజంగా స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు మేము చాలా చక్కగా అక్కడ వెళ్ళి సుఖంగా బతికాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది 23 జిల్లాలు ఆనాడు ఉండింది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ 23 జిల్లాలు దళితులకి, హరిజనులు, గిరిజనులు, దళిత వర్గాల వారికి ఎంతో మాకు ఈ ఉద్యోగం స్టీల్ ప్లాంట్ వచ్చి ఎంతో మంది మేము బతికాము. దీనికి నరేంద్ర మోడీ గారు నీవు ప్రైవేటీకరణ చేయడానికి నీవెవరయ్యా? నువ్వు ఏనాడు కష్టపడ్డావు? అక్కసలండు అన్నదమ్ములు ఎంతో మంది పేదవాళ్ళు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికి వచ్చి మేము సుఖంగా బతుకుతుంటే ఇప్పుడు సుఖంగా బతకవద్దని అంటావా? నీకు ఎలాగ చెప్పారయ్యా? అన్నాడు పివి నరసింహమూర్తి గారు. ఆ మహానుభావుడు తల్లికి కొడుకు అని చెప్పుకున్నాడు. ఆ పేరు నీవెందుకు చెప్పుకోలేదు? నీవు తల్లికి ఒక కొడుక, నీకు అన్నదమ్ములు లేదా, అక్కసలండు లేదా, నీకు భార్య బిడ్డలు లేదా? నీకు లేకపోతే లేకపోవచ్చు కానీ ఇక్కడ కుటుంబాలంతా భార్య బిడ్డలు, అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉన్నారయ్యా. వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నువ్వు ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ చేస్తే మరి గిరిజనులు ఎలా బతుకుతారయ్యా? నేను బాగా చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు, నీకు కుటుంబం ఉన్నదా లేదా? నువ్వు ఏకాకంటే ఏకాకులుగా మా ప్రజలకంతా ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావయ్యా? మరి మేము మీ బిడ్డలు కామా చెప్పు. ఖబర్దార్ అదే నరేంద్ర మోడీ గారు, దయచేసి మీ బిడ్డల్ని ఆదుకోవయ్యా. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. విశాఖ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ నడి రోడ్లో సుమారు 4 నెలల నుండి దేశంలో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమం నిర్వహిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు బంద్ పిలిపించాయి. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల రక్షణ కవచమైన జీవో నంబర్ 3ని కూడా ఇటీవల కాలంలో ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏజెన్సీలో బంద్ కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ బంద్ వలన ప్రజలందరూ కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన, రైతు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన లేకుండా భవిష్యత్తులో మొండిగా వ్యవహరిస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.